రైట్ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన 6th లిస్ట్ని కూడా విడుదల చేసింది సార్. అంటే రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో రిలీజ్ చేయకపోవచ్చు, అసంతృప్తులు ఉంటే ఎగెనిస్ట్గా ఓటేసే అవకాశం ఉంది కదా అని చెప్పి చాలామంది కామెంట్ చేసిన పరిస్థితి. కానీ 6th లిస్ట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న షఫ్లింగ్స్ అక్కడ మనం గమనించవచ్చు సార్. జాబితా రివర్స్ అయింది, మార్చిన వాటిలో మళ్ళీ మారుస్తూ ఉన్నారు అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మార్పు అంటే వైసీపీ అభ్యర్థులు ఎవరిని పెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయిస్తాయండి. ఇప్పుడు నామినేషన్ వరకు కూడా మార్చుకోవచ్చు సార్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మార్చలేదా? బీఫామ్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత కూడా మార్చారు. తులా ఉమా విషయంలో అదే జరిగింది. తర్వాత తులా ఉమా విషయంలో బీజేపీలో జరిగింది, కాంగ్రెస్లో కాదు. ఆమె బీజేపీ నాయకురాలు. సో అలాగే మీకు అక్కడ వేములవాడలో విద్యాసాగర్ రావు కొడుకు ఇస్తే ఈటల రాజేందర్ ఫాలోవర్ అయిన తులా ఉమా బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరాడు. ఎందుకు పటాన్చేరు అనుకుంటున్నా గుర్తు. అక్కడ అలాగే చివరి నిమిషంలో మార్పు జరిగింది. ఇలా బీఫార్మ్ ఇచ్చిన తర్వాత కూడా మార్పు జరుగుతుంది. ఇప్పుడు ఏ ఫార్ములు లేని టైంలో వాళ్ళు మార్చుకుంటే వచ్చే నష్టం ఏంటి? ప్రతిపక్షాలు అంటే టీడీపీ జనసేన ఆలోచించాల్సింది మొదలు వాళ్ళ అభ్యర్థులు ఎవరు, వాళ్ళ అభ్యర్థులు ఎవరైనా ప్రకటించారు ఇంతవరకు? ఎన్ని సీట్లలో ప్రకటించారు? పోనీ టీడీపీ జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో ప్రకటించారా? లేదు సార్. టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందా లేదా ప్రకటించారా? నో క్లారిటీ. టీడీపీ జనసేన అభ్యర్థులు ఎవరినో ప్రకటించారా? ఏదో 2-3 టీడీపీ బీజేపీ జనసేన పోటీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తో చెప్పారా? కనీసం సీట్లన్నా, ఏ సీట్లన్నా? ఏం లే, మొన్న 2 కదా, మండపేట, అరకు, రాజోలు, రాజానగరం, 171 సీట్లు ఇంతవరకు ప్రకటించలే కదా. మరి వైసీపీ అభ్యర్థుల గురించి మాట్లాడితే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారండి? ఇవే సెల్ఫ్ గోల్ అంటారు. ఇప్పుడు వైసీపీ వారిని ఎవరు టికెట్లు పెడుతున్నారని రోజు చర్చ పెడితే ఈ ప్రశ్నలు రాకుండా పోతాయని ప్రజల్లో. సో పెద్ద పెద్ద రాజకీయ పండితులు కూడా ఇలా సెల్ఫ్ గోల్ చేసుకుంటుంటారు. సో వచ్చే అవకాశాలు కూడా వదులుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఫోకస్ చేయాల్సింది వైసీపీ అభ్యర్థుల పైన కాదు, టీడీపీ జనసేన మధ్య ఏకాభిప్రాయం పైన ఫోకస్ చేయాలి. టీడీపీ జనసేన అభ్యర్థులుగా పోటీ చేసినప్పుడు ఓట్ల బదిలీ పైన ఫోకస్ చేయాలి. టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపిణీ జరిగినప్పుడు తిరుగుబాట్లు లేకుండా చేయాలి. ఇప్పుడు స్టార్ట్ అయితే చూడండి మీరు, టీడీపీ జనసేన ఏ సీట్లకు ఎవరు పోటీ చేస్తారన్న తర్వాత జక్కంపేటలు ఎన్ని వస్తాయో చూడాలి. సో జక్కంపేటలు రాకుండా ఉండేందుకు, పిఠాపురంలో రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలి. సో మొదలు ఆ జక్కంపేటలు పిఠాపురంలో రాకుండా ఉండేందుకు, మండపేటలు రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలి కదా. అది వదిలేసి వైసీపీ వాళ్ళు మార్చుకున్న వాళ్ళు తెలివిగా చేస్తున్న పనదే. వీళ్ళు ఎంత టీడీపీ జనసేన ఆశయం ఉండే అంటే వైసీపీ వాళ్ళు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు ఇస్తే బాగుండు అని. సో ఇక్కడ తెలంగాణలో అదే జరిగింది. రేవంత్ రెడ్డి దమ్ముంటే కేసీఆర్ను సిట్టింగ్లకే సీట్లు ఇవ్వమండి అన్నాడు. ఆ ట్రాప్లో కేసీఆర్ పడ్డాడో మరి లేదా కేసీఆర్ సిట్టింగ్లకు ఇవ్వాలనుకున్నాడో ఇచ్చాడు, జరిగిందేమో చూసాము. అక్కడ కూడా టీడీపీ జనసేన ఆశించింది ఏంటంటే వైసీపీ వాళ్ళు సిట్టింగ్లకే టికెట్లు ఇస్తారు, ఇస్తే వాళ్ళపైన ఉన్న భారీ వ్యతిరేకత వల్ల తాము అధికారంలోకి రావచ్చు అని అనుకున్నారు. అక్కడ డామిట్ కథ అడ్డం తిరిగి వైసీపీ జాగ్రత్త పడ్డది. ఇప్పుడు 151 సీట్లలో 50 మందిని మార్చినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. సో ఈ మార్చడం వల్ల ఆ వ్యతిరేకత పోతుంది అని వాళ్ళు అంచనాలో ఉన్నారు. పోదా మనకు ఎన్నికల రుజువు చేయాలి. కానీ ఎలాగో ఓడిపోతామనుకున్న వాళ్ళకైతే సీట్లు మార్చి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఆలోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటారు, లాస్ట్ వరకు ఆ ట్రీట్మెంట్ ఏం కాలేదు, ఇక ఏం జరగదు అని డాక్టర్ అన్న తర్వాత ఏ చెట్టు మందో కూడా ట్రై చేస్తారు. చెట్టు మందు మీద నమ్మకం లేకపోయినా కూడా ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అని. సో రాజకీయాలు కూడా అంతే కదా. ఇప్పుడు పలానా అభ్యర్థి పట్ల వైసీపీలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, ఎలాగూ ఓడిపోతారు మళ్ళీ ఇస్తే, కనీసం మారిస్తే ఏమైనా అవకాశం ఉంటుందో అని ఒక ప్రయత్నం చేస్తారు. సో ఆ ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు సర్వేలు చేయించారు. 170 సీట్లలో సర్వేలు చేయించి ఎక్కడెక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళందరినీ మార్చడం మొదలుపెట్టారు.
మార్చి కొత్త సమన్వయకర్తల్ని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి మళ్ళీ రెండవ సర్వే మొదలుపెట్టారు. వీళ్ళు చాలా తెలియక మాట్లాడుతున్నారు. ఆ రెండవ సర్వే మొదలుపెట్టి ఈ మార్చిన తర్వాత రాజకీయ పరిస్థితి ఎట్లుంది, అంటే మార్చిన తర్వాత కొత్తగా వచ్చిన అభ్యర్థి పట్ల ఎట్లుంది, అంతకుముందు వదిలేసిన డ్రాప్ చేసిన అభ్యర్థి పైన ఎట్లుంది, ఈ ఇద్దరు కాక మౌలో వ్యక్తి పైన ఏమైనా అనుకూలత ఉందా అని మళ్ళీ మొదలుపెట్టారు. ఆ రెండవ సర్వేలో భాగంగా ఎక్కడైనా ఇంకో అభ్యర్థిని మార్చడం తప్పు నిర్ణయం అని అనుకున్న తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. నా అంచనా ఇప్పుడు కాదు, మళ్ళీ మూడో సర్వే కూడా చేస్తారు. చేసి అప్పటికి కూడా కొంతమంది అభ్యర్థులు మార్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలా మారుస్తూ ఎన్నికలకు చివరికి బీ ఫారంలు ఇచ్చినప్పుడే ఫైనల్. బీ ఫామ్ ఇచ్చిన తర్వాత కూడా మార్చచ్చు. రైట్ సార్, చాలా వ్యూహాత్మకంగా వెళ్తూ ఉంది వైసీపీ. ఇక్కడ మార్చిన చోట మళ్ళీ మారుస్తూ ఉన్నారు. వాళ్ళకి క్లారిటీ లేదు, అసంతృప్తి పెరుగుతోంది, గందరగోళం అయిపోతుందని చెప్పి ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తూ ఉన్నాయి. ఈనాడు ఈ వార్తను ముఖ్యంగా